సారీ ముందుగా సెక్షన్ ఏకి వచ్చేప్పటికి మీకు ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. విఎస్ఏ క్యూస్ ఉంటాయి 10 into 2 20 మార్క్స్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఇప్పుడు ఇక్కడ మీకు టాపిక్ వచ్చేప్పటికి సొల్యూషన్స్ అనమాట. ఇక్కడ దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్స్ ఇక్కడ మీకు అంటే దాదాపుగా 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ మీకు క్వశ్చన్ నెంబర్ 1లో వస్తుంది రేపు. ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్ అంటే మార్చి 14 తర్వాత ఏపీ అంటే 2016 17 ఇలాగ ఏ సంవత్సరంలో వచ్చిన ఈ క్వశ్చన్ అనేవి ఇక్కడ పక్కన కూడా మీకు ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఇవి క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి 6 క్వశ్చన్లో క్వశ్చన్ వస్తుంది రేపు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ విఎస్ఐక్యూలోనే సెకండ్ క్వశ్చన్ సంబంధించి ఈ టాపిక్ ఉంది కదా, ఈ టాపిక్లో మీకు 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ ఇయర్లో ఏ క్వశ్చన్ వచ్చిందని ఇక్కడ మీకు పక్కన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేప్పటికి ఈ టాపిక్లో మీకు దాదాపుగా 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 3లో వస్తుంది రేపు. ఈ 6 క్వశ్చన్ నెంబర్ 3 సంబంధించి ఈ 6 క్వశ్చన్ ఇంపార్టెంట్. ఈ పక్కన మీకు ఇక్కడ ఏ ఇయర్లో ఏ క్వశ్చన్ వచ్చిందనేది మీకు ఇక్కడ పక్కన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనమాట. ఇది ఈ చాప్టర్లో ఇప్పుడు ఇక్కడ మీకు అంటే దాదాపుగా 5 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అంటే 4th క్వశ్చన్ రావడమే 4th క్వశ్చన్లో వస్తుంది రేపు. ఇక్కడ ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ 4th క్వశ్చన్లో రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి ఇక్కడ దాదాపుగా మీకు 7 క్వశ్చన్లు ఇచ్చాం కదా, ఈ 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ 4th క్వశ్చన్లో వస్తుంది రేపు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 5కి సంబంధించి పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఇది ఇక్కడ వచ్చేపాటికి ఈ టాపిక్లో మీకు 7 క్వశ్చన్లు ఉన్నాయి, 7 క్వశ్చన్స్. ఈ 7 క్వశ్చన్స్ ఈ 7 క్వశ్చన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 5లో వస్తుంది రేపు. ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏ ఇయర్లో వచ్చిందని ఇక్కడ పక్కన చూడండి ఒకసారి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 విఎస్ఏ క్యూస్లోనే క్వశ్చన్ నెంబర్ 6 డి బ్లాక్ ఎలిమెంట్స్. దీంట్లో ఇక్కడ మీకు 8 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్లో మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని 8 క్వశ్చన్లు ఇంపార్టెంట్. ఈ 8 క్వశ్చన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 6లో వస్తుంది రేపు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించి పాలిమర్స్ అనమాట. ఇది ఈ టాపిక్లో మీకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ 7th క్వశ్చన్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేపాటికి స్టూడెంట్స్ ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించి ఈ టాపిక్లో అంటే దీంట్లోనే 2 చాప్టర్స్ ఉన్నాయి అనమాట, 2 టాపిక్స్. దీంట్లో ఈ టాపిక్కి వచ్చేపాటికి 5 క్వశ్చన్లు. ఈ టాపిక్ వచ్చేపాటికి ఇక్కడ మొత్తం వచ్చేపాటికి దాదాపుగా 6 క్వశ్చన్లు ఉన్నాయి, మొత్తం కలిపి 11 క్వశ్చన్లు. ఈ 11 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 7లో వస్తుంది రేపు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఈ చాప్టర్ సంబంధించి ఇక్కడ దీంట్లో ఈ చాప్టర్లో మీకు దాదాపుగా 7 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 8లో వస్తుంది రేపు. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి ఏ ఇయర్లో ఈ క్వశ్చన్ ఇచ్చారని ఇక్కడ మీకు పక్కన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ 9కి సంబంధించి దాదాపుగా ఇక్కడ మీకు 11 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని 11 క్వశ్చన్లు. ఈ 11 క్వశ్చన్ల నుంచి మీకు రేపు పబ్లిక్ ఎగ్జామ్లో విఎస్ఐ క్యూస్లో క్వశ్చన్ నెంబర్ 9లో క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9లో ఈ 11 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 ఇది కూడా మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ వచ్చేవాడికి దాదాపుగా మీకు 11 క్వశ్చన్లు ఉన్నాయి ఈ టాపిక్లో. ఈ 11 క్వశ్చన్ నుంచి రేపు పబ్లిక్ ఎగ్జామ్లో విఎస్ఐ క్యూస్ క్వశ్చన్ నెంబర్ 10లో ఈ 11 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రేపు. నెక్స్ట్ ఇప్పుడు వరకు చూసారు కదా విఎస్ఐ క్యూస్ కంప్లీట్ అయ్యి 10 క్వశ్చన్కి సంబంధించి ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్ నేర్చుకుంటే మనకి ఏ నెంబర్లో రాస్తాం ఎన్ని వస్తాయి అక్కడ చూసాం కదా. నెక్స్ట్ సెక్షన్ బి అంటే మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ అనమాట. ఇది వచ్చేపాటికి మొత్తం మీరు 6 క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. 6 into 4 24 మార్క్స్. తర్వాత ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 11 అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లోనే క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేపాటికి ఇక్కడ ఈ టాపిక్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 11లో వస్తుంది రేపు. నెక్స్ట్ తర్వాత సొల్యూషన్స్. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేపాటికి దీంట్లో ఈ టాపిక్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు మీకు 12th రౌండ్లో వస్తుంది, 12th క్వశ్చన్గా వస్తుంది. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఈ టాపిక్ ఈ టాపిక్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు క్వశ్చన్ నెంబర్ 13లో ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంది కదా ఈ టాపిక్. దీంట్లో మీకు 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు 14 అంటే 14th క్వశ్చన్లో ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ క్వశ్చన్ నెంబర్ 15కి సంబంధించి ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ చూపిస్తున్నాను కదా. ఈ 5 క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇవి ఈ 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు రాయబోయే పబ్లిక్లో క్వశ్చన్ నెంబర్ 15లో 5 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16కి సంబంధించి ఇక్కడ ఈ టాపిక్లో దాదాపుగా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు క్వశ్చన్ నెంబర్ 16లో ఉంటుంది. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 16లో క్వశ్చన్ ఉంటుంది 4 మార్క్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17కి సంబంధించి ఈ టాపిక్ ఉంది కదా, ఈ టాపిక్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు క్వశ్చన్ నెంబర్ 17లో ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 17లో వస్తుంది. నెక్స్ట్
అలాగే క్వశ్చన్ నెంబర్ 17 సంబంధించి ఈ టాపిక్ ఉంది కదా, ఈ 2 టాపిక్స్ నుంచి మీకు దాదాపుగా ఇక్కడ ఒక 4 మొత్తం 9 క్వశ్చన్లు ఉన్నాయి. ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబర్ 17 సంబంధించి ఇక్కడ మొత్తం 9 క్వశ్చన్లు చూపిస్తున్నాను కదా, ఈ 9 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ రేపు క్వశ్చన్ నెంబర్ 17లో ఉంటుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 18 సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది కదా, ఇక్కడ దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఎన్ని చూపిస్తున్నాను, 8 క్వశ్చన్లు. ఈ 8 క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఈ 8 క్వశ్చన్ల నుంచి మీకు రేపు క్వశ్చన్ నెంబర్ 18లో ఈ 8 క్వశ్చన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 18లో ఉంటుంది. స్టూడెంట్స్ ఇక్కడతో మీకు క్వశ్చన్ నెంబర్ 18 వరకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయి కంప్లీట్ అయినాయి. ఆ క్వశ్చన్ నెంబర్ అంటే ఇక్కడ మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సంబంధించి సెక్షన్ బిలో మరి ఆ క్వశ్చన్కి మరి అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్ నేర్చుకోవాలో చూపించాను కదా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేపాటికి సెక్షన్ సి, ఇవి వచ్చేపాటికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఇవి 8 మార్క్స్, 2 × 8 16 మార్క్స్, 16 మార్కులు. ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్లో మీకు దాదాపుగా ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 19లో వస్తుంది, ఒక లాంగ్ ఆన్సర్గా వస్తుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇది అంటే ఏ క్వశ్చన్ ఏ సంవత్సరంలో ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ ఇయర్లో ఇక్కడ మీకు వచ్చిందని ఇక్కడ పర్టికులర్గా క్వశ్చన్ పక్కన ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 19లో వస్తుంది రేపు, 8 మార్క్స్. తర్వాత వచ్చేపాటికి ఇక్కడ మీకు వచ్చేపాటికి చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 19లో దాదాపుగా ఇక్కడ మీకు 7 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేపాటికి దాదాపుగా ఇక్కడ మీకు 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, 7 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 1 to 7 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ నెంబర్ 19లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 పీ బ్లాక్ ఎలిమెంట్స్. క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించి ఇక్కడ మీకు దాదాపుగా ఈ క్వశ్చన్ సంబంధించి దాదాపుగా మీరు 14 క్వశ్చన్లు నేర్చుకోవాలి, 1 to 14. ఈ 14 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ మీకు రేపు క్వశ్చన్ నెంబర్ 20లో వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ పేజీలో ఇక్కడ మీకు వచ్చేవారికి దాదాపుగా 7 క్వశ్చన్లు చూపిస్తున్నాను. మీరు కంటిన్యూషన్ మొత్తం ఈ చాప్టర్లో మొత్తం 14 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 14 క్వశ్చన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 20లో వస్తుంది. రిమైనింగ్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించి ఆల్రెడీ మీకు ఇక్కడ 14 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 14 క్వశ్చన్ నుంచి మీకు క్వశ్చన్ నెంబర్ 20లో వస్తుంది. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్ నెంబర్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 21 టాపిక్ వచ్చేపాటికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. ఇది ఇక్కడ వచ్చేపాటికి మీకు దాదాపుగా 7 క్వశ్చన్లు ఉన్నాయి. చూడండి ఒకసారి ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్వశ్చన్ నెంబర్ 21కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు 8 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి క్వశ్చన్లు 1 by 1. ఇక్కడ వచ్చేపాటికి దాదాపుగా 8 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే ఈ 1 to 8 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్గా రేపు పబ్లిక్లో క్వశ్చన్ నెంబర్ 21లో వస్తుంది. చూసారు కదా స్టూడెంట్స్, ఇప్పటివరకు అంటే ఏ క్వశ్చన్కి ఏ టాపిక్లో ఎన్ని క్వశ్చన్ నేర్చుకుంటే ఆ నెంబర్లో ఎన్ని క్వశ్చన్ వస్తాయి అనేది ఇప్పుడు మీరు చూసారు కదా. ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూసి ఈ ఉన్నటువంటి తక్కువ సమయంలో చాలా జాగ్రత్తగా నేర్చుకుని రేపు రాయబోయే పబ్లిక్ ఎగ్జామ్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ బాగా రాయండి. అడ్వాన్స్గా అందరికీ ఆల్ ది బెస్ట్.